పరిణయం 9వ చాప్టర్. ఆర్యన్ సరయుని పిలుస్తూ, అత్తయ్య నీకిద్దరు కూతుర్లా అని అడుగుతాడు. సరియు తన గతం గురించి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఆర్యన్, నేను మా అమ్మా నాన్నల గారాల పట్టిని, ఇంకా నేషనల్ క్లాసికల్ డాన్సర్ని. అన్నిట్లో నేనే ఫస్ట్. మా అన్నయ్య భూషణ్కి అల్లరి చెల్లిని. ఇంకా మీ అమ్మ సుజాత, మీ మావయ్య విశ్వకి చిట్టి చెల్లి. మీ అమ్మ ఇంకా మా అన్నయ్యది లవ్ మ్యారేజ్. ఇంకా విశ్వ వాళ్ళ ఫాదర్కి నేను నచ్చి ఆ ఇంటి కోడలుగా చేసుకున్నారు నన్ను. అప్పటికి విశ్వ వాళ్ళ నాన్న మా నాన్న ప్రాణమిత్రులు. విశ్వ వాళ్ళ నాన్న రెండో భార్య కొడుకు. అంతేకాదు మీ మావయ్య ఆలోచనలు పనులు ఎంతో ఆదర్శవంతంగా ఉండేవి. ఇంకా ఆవేశం కూడా ఎక్కువే. అన్నీ ఎక్కువే ఉన్నాయానికి. ఇంకో విషయం తెలుసా, నా లక్కీ నాకు పుట్టకముందు 2 times అబార్షన్ అయింది. కారణం ఎవరు ఏంటి అనేది తెలియదు. నేను ఎన్నో పూజలు నోములు చేస్తే 3rd time ప్రెగ్నెన్సీ వచ్చింది. అప్పుడు మీ మావయ్య నా మీద చూపించిన ప్రేమ అనంతం, మర్చిపోలేనంత ప్రేమ అది. అప్పుడే నీ తమ్ముడు ఆదిత్య నారాయణ్, అదే హాది, మీ అమ్మ కడుపులో పడ్డాడు. స్కానింగ్లో నాకు ట్విన్స్ అని చెప్పడంతో ఎంతో సంతోషించాను. నేను కోల్పోయిన పిల్లలు పుడుతున్నారు అని. కానీ అంతలోనే డెలివరీ టైం దగ్గర పడుతుంటే కంపెనీస్లో అల్లకొల్లోలం జరగలిగింది. మీ మావయ్య నన్ను వదిలి ఉండలేక నన్ను కూడా తీసుకెళ్లారు కంపెనీకి. మేము ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసి వస్తుంటే అప్పుడు మాతో పాటు ఉన్న నాగేంద్ర కూడా ఉన్నాడు. అలా ఇంటికి వస్తుంటే దారిలో నొప్పులు మొదలవ్వడంతో హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ ఒక 1.5 hour లేబర్ పెయిన్స్ తర్వాత పుట్టింది నా చిట్టి రాక్షసి, నా లక్కీ. కానీ బ్రీతింగ్ ప్రాబ్లం ఉండడంతో ఐసీయూలో పెట్టారు. ఆ మాటలు విన్న నాకు బీపీ లో అయిపోయింది. అప్పుడే నేనున్న అమ్మా అంటూ వచ్చింది ఈ రౌడీ ఐపీఎస్ అని అంకితని గుర్తు తెచ్చుకుంటూ నవ్వుతుంది సరియు. తర్వాత నేను స్పృహ కోల్పోయా. తర్వాత కళ్ళు తెరిచేసరికి నా ముందు నా రెండో కూతురు శవమయ్యింది. చచ్చిపోయిందని చచ్చిపోయిన బిడ్డను చూపించారు. ఆ బాధ వర్ణనానితం. అది ఎలా జరిగిందనేది నాకు ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్నలా మిగిలి ఉండేది. కానీ నీకు తెలుసా, నా లక్కీ చిన్నప్పటి నుంచి చురుకుగా ఉండేది. ఇంకా దాన్ని ఎక్కువగా మీ అమ్మాయి చూసుకునేది. ఒక బిడ్డను కోల్పోయిన బాధలో నేను ఉంటే నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చింది. ఒక బిడ్డ జన్మని ఇచ్చాక కూడా నాకు మరో అమ్మాయింది నా వదిన. లక్కీ మీ అమ్మకి బాగా అలవాటు పడిపోయింది. అప్పట్లో మీ ఇల్లు మీ మావయ్య ఇల్లు పక్క పక్కనే ఉండేవి. కానీ ఏవో బిజినెస్ గొడవల వల్ల విడిపోయారు. మా అన్నయ్య మీ మావయ్య కూడా మంచి స్నేహితులే. వాళ్ళ మధ్య ఎవరు ఏం చేశారో తెలియదు. నాకు ఇయర్స్ గడిచే కొద్దీ లక్కీ తన అల్లరితో అందరి మనసు దోచేసింది. ఒకరోజు నేను లక్కీ మంచి కోసమని తన జాతకం రాయించడానికని ఒక పండితుడి దగ్గరికి వెళ్ళాను. అప్పుడే తెలిసింది లక్కీ జాతకంలో ఎన్నో కష్టాలు గండాలు ఉన్నాయని. కానీ తను వాటన్నిటినీ జయించగలదని చెప్పారు. కాకపోతే అని ఆగిపోతుంది. ఆర్యన్, ఏంటి అత్త? సుజాత, నేను చెప్తారా, తన జాతకంలో సొంత తల్లిదండ్రిని వదిలిపోతుందని ఉందట. తన సామ్రాజ్యం నిర్మించుకొని మళ్ళీ తన కుటుంబాన్ని చేరుకుంటుంది అన్నాడు. అంతేకాదు తనకి 30 సంవత్సరాలు వచ్చినప్పుడు ఈ లోకం వదిలిపోతుందని చెప్పాడు. ఇంకా మన ఇంటి పేరు ప్రఖ్యాతులు పెంచి అనంతవాయులో కలిసిపోతుందని కూడా చెప్పాడు. దాదాపు ఆయన చెప్పినవన్నీ కూడా తన విషయంలో జరిగాయి. వదిన కోల్పోయిందనుకున్న కూతురు కూడా బ్రతికే ఉందని చెప్పాడు అని అంటుంది. ఆర్యన్ అప్పటిదాకా కామ్గా వింటున్నవాడు కాస్త, ఏమంటున్నావమ్మా, నిజంగా లక్కీ జాతకం చూసి అంకిత బ్రతికుందని చెప్పాడా అని అడుగుతాడు. అవునురా, అందుకే తన కూతురు లక్కీ ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలని వదిన ఎన్నో గుడులు గోపురాలు తిరిగింది, వ్రతాలు ఉపవాసాలు కూడా చేసింది. కానీ తన కూతురికి దగ్గర కాలేకపోయింది అని అంటుంది సుజాత. సరియు, ఆర్యన్, నా లక్ ఎవరుందిలో అని అడుగుతుంది. అంటే అత్త, అది నువ్వే కనుక్కోవాలి అని చెప్పి, సరే నేను వాళ్ళతోనే ఉంటున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు భార్గవ్. అలా వెళ్ళిన ఆర్యన్ ఇంటికి చేరుకొని వాళ్ళు రాకముందే ఇంట్లోకి వచ్చి ఫుడ్ మొత్తం తినేసి ఏం తెలియని అమాయకుడిలా కూర్చుంటాడు. సుజాత సరేను చూసి, వదినా
నువ్వెందుకు పూర్తి నిజం చెప్పలేదు వాడికి అని అంటుంది. అంటే నేను నిజం చెప్తే వాడు ముందు వెనక చూడకుండా ఆ రాక్షసుడిపైకి వెళ్తాడు. వాడికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను, నన్ను నేను క్షమించుకోలేను. ఇంకా మన నలుగురు పిల్లల సేఫ్టీ నాకు ఇంపార్టెంట్ అని అంటుంది. సుజాత, మరి నీకు న్యాయం జరగద్దా వదినా అని అడుగుతుంది. సరియు, నాకు న్యాయం జరిపించాలి అంటే నా కూతుర్లు చాడు, వాడికి నా మేనల్లుడెందుకు అని గర్వంగా అంటుంది. సుజాత, కానీ నిజం తెలిస్తే జాగ్రత్తగా ఉంటాడు కదా వదినా అంటుంది. సరియు, వాడికి ఏం కాదు, దేశముదురుడు వాడు, వాడి చర్యలు ఊహాతీతం అని అంటుంది. సుజాత ఉడుక్కుంటూ, వదినా, ఇదంతా నీ పెంపకం వల్లే వాడిలా అయ్యాడు అని అంటుంది. సరియు నవ్వుతూ, నా గైడెన్స్ లేకపోయినా వాడిలో నా రక్తం ఉంది, అది చాలదా అని అంటుంది. సుజాత, వదినా, నీలో కొత్త కోణం చూస్తున్నా అని అంటుంది. అది సరే కానీ నేను ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అని సుజాతకి అడ్డు చెప్తుంది సరియు. సుజాత అయోమయంగా, దేనికి వదినా అని అడుగుతుంది. సరియు, ఏంటంటే నా చెక్స్ మిస్ అయిపోయాయి, కంప్లైంట్ ఇవ్వాలి కదా అని అంటుంది. ఇంకా అంకిత పోలీసే కదా, తను నా లక్కీ అనిపిస్తుంది అని అంటుంది సరియు. అయితే సరే పదవదినా అని ఇద్దరు బయలుదేరుతారు. ఇదేనండి పరిణయం కథలోని 9th చాప్టర్. మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అన్నిటికంటే ముందు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు.